హలో గాయ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఇవాళ మేము ఎన్టీఆర్ గార్డెన్స్కి వచ్చాము. ఇదైతే ఎన్టీఆర్ గారి సమాధి అంట అండి. మేమైతే లోపలికి వెళ్ళలేదు, ఎందుకంటే స్కూల్ చిల్డ్రన్స్ అందరూ అక్కడ గ్యాదర్ అయి ఉన్నారు కాబట్టి. సో కొంచెం హెవీ అనిపించింది. మేము పోయిన టైంకి అయితే అసలు ఫుల్ ఎండ కొట్టిందండి. మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాము అండ్ ఆ రోజు సండే కాబట్టి ఫుల్ రష్గా ఉన్నారండి. మేమైతే సమాధి దగ్గరికి వెళ్ళకుండా డైరెక్ట్గా గార్డెన్స్కి వెళ్ళిపోయాము. అక్కడి నుంచి బయటకు వచ్చి మళ్ళీ 1/2 కిలోమీటర్ వాక్ చేయాలండి. మ్యాక్సిమం 1/2 కిలోమీటర్ ఉంటుంది అనుకుంటా. అండ్ మన్విక అయితే చూడండి కాటన్ క్యాండీ కొనుక్కొని వాక్ చేస్తుంది. అది కొనిస్తే కానీ వాక్ చేయలేదు. సో ఇలా మేము రాగానే జెంట్స్కి అండ్ లేడీస్కి సపరేట్గా ఉంది ఎంట్రీ అనేది. అండ్ బయట కూడా ఇలా ఐటమ్స్ పెట్టారు. అక్కడేమో జెంట్స్ అండి, ఇక్కడేమో లేడీస్ చెక్కింగ్ ఉంది. తర్వాత ఇక లోపలికి ఎంటర్ అయ్యాక వ్యూ అయితే సూపర్ అనిపించింది. బట్ ఎండ వల్ల కొంచెం వీడియోస్ అయితే క్లారిటీగా రాకపోవచ్చు. అండ్ మా బుడ్డదైతే చూడండి స్టిల్ ఇస్తుంది అది పట్టుకొని. ఎంటర్ అయిన తర్వాత మేము కాసేపు అయితే అట్లా బయట తిరిగి కొన్ని ఫొటోస్ అయితే తీసామండి. అండ్ సైడ్ అయితే లెఫ్ట్ సైడ్ వాటర్ ఫాల్స్ అనేవి ఉన్నాయి. ఇట్లా ఇదైతే సింపుల్గా ఉంది. అండ్ ఇక్కడైతే అడల్ట్స్కి అయితే 20 రూపీస్ అంట, చైల్డ్ అయితే 10 రూపీస్ అంట. ఇక్కడైతే ఓన్లీ క్యాషేనండి. ఆన్లైన్ పేమెంట్ అయితే క్యూఆర్ కోడ్ ఉంది సైడ్, అక్కడికి వెళ్ళి పే చేసుకోవాలి. మెయిన్ పాయింట్ ఏంటంటే అండి, లోపలికి బ్యాక్ ప్యాక్స్ అయితే నాట్ అలౌడ్ అంట. హ్యాండ్ బ్యాగ్స్ అయితే నో ప్రాబ్లం అని చెప్పారు. బ్యాక్ ప్యాక్ అయితే 10 రూపీస్ అంట కౌంటర్కి. ఇలా అయితే కవర్లో తీసుకెళ్ళొచ్చు అన్నారు. ఐటమ్స్ ఏం తెచ్చుకున్నా, ఫుడ్ ఐటమ్స్ అయినా ఏం పర్లేదు తీసుకెళ్ళొచ్చు. కానీ కవర్లో ఐటమ్స్ అన్నీ తీసుకెళ్ళాలంటే క్యారింగ్ అనేది ఫుల్ ఇబ్బంది అయింది మాకు. అండ్ లెఫ్ట్ సైడ్ ఏమో వాటర్ ఫాల్స్ అండ్ రైట్ సైడ్ ఏమో నంది ఉంది. ఇలా ఎంటర్ అవ్వగానే మాకు ఇలా నేచర్, ట్రీస్ ఇవన్నీ సూపర్గా అనిపించింది మాకు, అట్లా నేచర్ అలా ఉండేసరికి. అండ్ మా బుడ్డది కూడా బాగా ఎంజాయ్ చేసేసింది. ఎంటర్ అవ్వగానే వాటర్ ఫాల్స్ అనేవి ఇలా ఉన్నాయండి. సో బాగుంది. ఇంకా ఈవినింగ్ టైం అయితే ఇంకా బాగుండేది. మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాము కాబట్టి కొంచెం సన్నీగా ఉంది, ఎండ బాగా కొట్టేసింది. అండ్ ఇక్కడైతే టాయ్ ట్రైన్ ఉందంట. టాయ్ ట్రైన్ అవన్నీ కాంబో అనేసి ఉన్నాయి. హంటింగ్ హౌస్ అని, అండర్ వాటర్ అని, థ్రిలీనియం రైడ్ అంట. థ్రిలీనియం రైడ్ అంటే లోపలికి చూపిస్తాను, నేను ఆ వీడియో కూడా తీశాను. బట్ టాయ్ ట్రైన్ అనేది గవర్నమెంట్ బ్యాన్ చేశారంట, ఎందుకో రీజన్ తెలీదు. బట్ హంటింగ్ హౌస్ ఉంది, థ్రిలీనియం రైడ్ ఉందండి. ఈ బోత్ అయితే 50 రూపీస్ అంట పర్ హెడ్. అండర్ వాటర్ వరల్డ్ అనేది 3D ఉంది కదండి, అదైతే ఎక్కడ కనిపించలేదు మరి. బట్ హంటింగ్ హౌస్ అండ్ అవి అయితే 50 రూపీస్ అంట కాంబో తీసుకుంటే. ఆల్మోస్ట్ 190 ఉంది, బట్ టాయ్ ట్రైన్ అనేది లేదు. అండ్ అక్కడ నుంచి టికెట్ తీసుకొని ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ బ్రిడ్జ్ అనేది ఉందండి. హాయ్. సైడ్ అయితే ప్లే ఏరియా ఉంది. మా బుడ్డదైతే ఫుల్ ఎగ్జైట్ అయిపోయింది అవి చూసి. బట్ ఏదైతే ఏమీ ప్రిఫర్ చేయలేదు ఎక్కడానికి. వెళ్తున్నప్పుడు అంబేద్కర్ స్టాచ్యూ వచ్చింది, దాని బ్యాక్ సైడ్ నుంచే వెళ్ళామండి. అండ్ అక్కడి నుంచి చూస్తే సూపర్ అనిపించింది. బట్ అందులోకి అయితే ఎంటర్ అవ్వలేదు మేము, ఓన్లీ ఈ ఏరియా వరకే ఉన్నాము. అండ్ క్లోజ్ కూడా ఉంటుంది కాబట్టి ఎంట్రీ అయితే లేదు అక్కడికి. ఇలా బ్రిడ్జ్ క్రాస్ అయిన తర్వాత అక్కడ ప్లే ఏరియా ఉంది, అక్కడి నుంచి హాంటెడ్ హౌస్కి వెళ్ళాలి. అండ్ మా బుడ్డ చూడండి ఎలా రన్నింగ్ చేస్తుందో, ఎవ్వరు లేరు కాబట్టి. సో షీ ఈజ్ ఎంజాయింగ్. ఇలా వెళ్ళంగానే ఇక్కడ ఇట్లా షాప్స్ అనేవి అన్నీ ఉన్నాయి. దాని పక్కనే హాంటెడ్ హౌస్ ఉందండి. బట్ లోపల అయితే ఏం చూపించలేకపోయాను, ఎందుకంటే అంత డార్క్ ఉంటుంది కాబట్టి వీడియో అయితే తీయలేకపోయాను. అక్కడి నుంచి మేము చెప్పాను కదా రైడ్ అనేది, థ్రిలీనియం రైడ్ అనేది, అటు వెళ్ళాము. బట్ అంత ఎగ్జైట్ అయితే ఏమీ అనిపించలేదు మాకు, జస్ట్ నార్మల్గా అనిపించింది. అండర్ వాటర్ అయితే ఏం లేదండి, జస్ట్ ఇలా ఎంటర్ అవ్వగానే ఇలా ఉంది, అంతా డార్క్గా ఉండేసి ఉంది. నేనైతే టార్చ్ లైట్ వేసుకొని మరి తీసాను వీడియో.
త్రిలేనియం రైడ్ అండి. జస్ట్ ఒక 2 సెకండ్సే ఉన్నాం మ్యాక్సిమం అందులో, అంతేం లేదు. బట్ లిటిల్ బిట్ కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించాయి. మా బుడ్డదైతే ఫుల్గా నవ్వేసింది. ఆ లోపలికి పోగానే ఏమవుతుందో అర్థం కాలేదు తనకి. తర్వాత మేము ఇక తనకి ఇబ్బంది అవుతుందేమో అనేసి వెళ్ళిపోయాము వెంటనే. ఎక్కువసేపు కూడా ఏం లేము అక్కడ. ఎండ అయితే ఫుల్ ఉందండి. అక్కడి నుంచి మేము ఆ త్రిలేనియం రైడ్ అండ్ హంటెడ్ హౌస్ చూసిన తర్వాత సైడ్కి వచ్చేసరికి ఇక్కడ ట్రాంపలీన్ అండ్ కిడ్స్ ఏరియాస్, ప్లేయింగ్ ఏరియాస్ అనేవి ఉన్నాయి. హార్స్ రైడింగ్ అండ్ చాలా ఉన్నాయండి. ఇక్కడ బోటింగ్ కూడా ఉంది. ఐ మీన్ చిల్డ్రన్స్ పెడల్ రైడ్ అని ఉంటుంది కదా, అది కూడా ఉంది. మ్యాక్సిమం అన్విక అయితే ఏమీ ప్రిఫర్ చేయలేదు ఎక్కడానికి. అంకులా ఏం చేశాడు అంకులు? మా బుడ్డదైతే హంటెడ్ హౌస్ ఎక్స్పీరియన్స్ చెప్పిందండి. తర్వాత మేము నార్మల్గా అక్కడ రెస్ట్ తీసుకున్నాము. కాసేపు తను ఆడుకుందండి బాల్తో. ఇట్లా హ్యాండ్స్ పెట్టుకొని కొడుతుందో, ఆల్మోస్ట్ తను సేమ్ అలానే చేసింది. బట్ బాల్ అనేది క్యాచ్ చేయలేకపోయింది. అండ్ తర్వాత మేము కోహినూర్ గార్డెన్స్ అనేసి ఉందండి. మేము ఫ్రంట్ సైడ్ నుంచి రావాల్సింది, బట్ బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాము. కానీ అక్కడైతే సూపర్గా ఉంది. అక్కడ చూడండి, ఫ్లవర్స్ అయితే సూపర్గా ఉన్నాయి. డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ అనేవి మేము చూసాము అక్కడ. తీసుకెళ్దాం అనుకున్నాం, బట్ ఎలా ఉంటుందో లేదో అనేసి ఆగిపోయాము. వాక్వే మధ్యలో అండ్ బోత్ సైడ్స్ ప్లాంట్స్తో, ఫ్లవర్ ప్లాంట్స్తో, రెడ్ కలర్ ఫ్లవర్స్ అమేజింగ్గా ఉంది చూడ్డానికి అక్కడ. అండ్ మిడిల్లో వాటర్ ఫౌంటైన్ ఉందండి. సైడ్ అయితే మ్యాక్సిమం అన్నీ అమ్ముతున్నారు. టాయ్స్, బేబీస్కి టాయ్స్ను ఇట్లా బబుల్స్ లాంటివి. మా బుడ్డదైతే బబుల్స్ తీసుకున్నాక ఆడుకోవాలనేసి ఏడుస్తుంది. చూసారా, మ్యాక్స్ సచివాలయం అయితే దాని బ్యాక్ సైడే గార్డెన్స్ ఉంది. అసలు క్లియర్గా ఉందండి ఆ బిల్డింగ్ అయితే. నాకైతే సూపర్గా అనిపించింది వ్యూ. వాటర్ స్లైడ్ కూడా ఉందండి గార్డెన్లో. తర్వాత అయితే చూపిస్తాను అది. ఐ థింక్ అంత థ్రిల్లింగ్గా ఏం లేదు, అది జస్ట్ నార్మల్ స్లైడే. ఇప్పుడైతే వాళ్ళ ఫాదర్తో తను ఆడుకుంటుంది మా బుడ్డది. అండ్ ఇదే అండి వాటర్ స్లైడ్. అంతేం అనిపించలేదు. బట్ ఆ స్లైడ్ తర్వాత వ్యూ అయితే అసలు సూపర్గా ఉంది. మేమైతే ఆల్మోస్ట్ హాఫ్ ద టైం మేము అక్కడే స్పెండ్ చేసాము. ఎందుకంటే చూడండి, ఫ్లవర్స్ చూడండి అసలు. డిఫరెంట్ ఫ్లవర్స్, బట్ అవి ఏంటో నాకైతే నేమ్ అయితే తెలీదు. ఎవరికైనా ఏమన్నా ఆ ఫ్లవర్స్ నేమ్ తెలిస్తే కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ తీసుకుందాం అనుకున్నాము ప్లాంట్ ఒకటి. బట్ ఇక్కడి నుంచి తీసుకొని వెళ్తే మళ్ళీ ఏమైనా చెక్కింగ్ చేస్తారేమో, అవసరమా అనేసి స్టాప్ అయిపోయాము. చూడండి, ఫ్లవర్స్ అయితే డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఒక్క కలర్ అయితే నాకు సూపర్గా అనిపించిందండి. పర్పుల్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఉంది. ఇదే అండి ప్లాంట్. నాకు అది బాగా నచ్చింది, ఆ కలర్ కాంబినేషను. సో అలాంటిది తీసుకుందామని ప్లాన్లో ఉన్నా, బట్ నేమ్ అయితే తెలియదు. ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేసేయండి. బికాస్ నాకు చాలా నచ్చాయి అవి. ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత పక్కన క్యాక్టస్ అవి ఉన్నాయి, ప్లాంట్స్. మా బుడ్డదైతే కాసేపు ఈ ఏరియాలో కాస్త ఎంజాయ్ చేసింది. బికాస్ కొంచెం కూల్గా అనిపించింది. అక్కడంతా ట్రీస్ ఉన్నాయి క్లోజ్డ్గా. సో ట్రీస్ వల్ల కూల్ అనిపించి తను కొంచెం ఎంజాయ్ చేసింది ఆ ఏరియాలో. మీరే చూడండి ఎలా ఎంజాయ్ చేసిందో. ఎంట్రన్స్ తర్వాత లెఫ్ట్ సైడ్ వస్తే ఇలా ఉందండి. అన్ని యాంట్ హిల్ అనేసి ఇట్లా స్టాచ్యూస్ ఉండేసి బాగుంది. కొంచెం పీస్ఫుల్గా ఉంది ఈ ఏరియా అయితే. అవతల సైడ్ అయితే కొంచెం పీపుల్స్ ఉండేసరికి అంత రష్ అనిపించింది. బట్ ఇటైతే కొంచెం పీస్ఫుల్గా అనిపించింది. కాక్రోచ్ స్టాచ్యూస్ అవి ఉన్నాయండి ఇటు సైడ్. మ్యాక్సిమం కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఈ ఏరియా అయితే.
పీస్ఫుల్గా కూడా ఉందని చెప్పాను కదా. అసలు సూపర్ అంటే కూల్ ట్రీస్ వల్ల కూల్ ఉంది ఇక్కడ. బబుల్స్తో ప్లే చేసుకుంది మా బుడ్డదైతే. తర్వాత తను అక్కడికి వెళ్ళాలి స్టాచ్యూ దగ్గరికి అనేసి అని అన్నది. చెప్పు. తీసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.